హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తం మీద పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్లో నేను నిన్న రివ్యూ ఇచ్చాను, నేను చెప్పాను. ఆ వీడియో దాదాపుగా ఒక 3-4 వేల మంది చూసారు. సో నేను చెప్పినటువంటి క్వశ్చన్సే వచ్చినాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందులో కూడా నేను చెప్పిన దాంట్లో రైట్ అబౌట్ ద రిలేషన్షిప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ క్వశ్చన్ నేను చెప్పింది. ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పాను. వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది మరీ చెప్పాను చదువుకోమని చెప్పేసి. అలాగే ప్రిన్సిపల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఈ 4 నేను చెప్పాను. తర్వాత తెలంగాణ స్టేట్ గురించి చదువుకోని చెప్పాను. సో మొత్తం మీద 8 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎనీ 3 30 మార్క్స్ అన్నీ మనం చెప్పినవి వచ్చినాయి. అదే 5 మార్క్స్ చూసుకుంటే జనరల్ విల్ చెప్పాను ఒకటి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చెప్పాను. ఇండియన్ కాస్ట్యూమ్ చెప్పాను. గాంధీయన్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పవర్స్ ఏంటి, 6 పాయింట్ ఫామ్లో ఒకటి చెప్పాను. ఇక మిగతాయి నేను చెప్పని వచ్చినాయి. తర్వాత 2 మార్క్స్లో చూడండి, వాట్ ఈజ్ స్టేట్, వాట్ ఈజ్ డెమోక్రసీ మనం చెప్పింది. తర్వాత డిఫైన్ కోరం, అది మనం చెప్పింది. కాంపోజిషన్ ఆఫ్ హైకోర్టు నేను చెప్పాను ఖచ్చితంగా చదవండి అని చెప్పేసి. ఆర్టికల్ నేను చెప్పలేదు. డిఫైన్ పొలిటికల్ సైన్స్ ఒకటి చెప్పాను. ముల్కీ రూల్స్ పక్కా చదవండి అమ్మా, ఇది ముల్కీ చెప్పాను. వాట్ ఈజ్ పంచీల్ చెప్పాను నిన్న. జియోసైడ్ చెప్పాను. సో మొత్తం మీద మనము నిన్న అయితే పొలిటికల్ సైన్స్ పెట్టాము ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. దాదాపుగా నేను పెట్టినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ గెస్ట్ పేపర్లో నుంచి 70% క్వశ్చన్ పేపర్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ ఉంది. ఇది చాలామందికి కూడా యూజ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటాను. సో అందరికి కూడా ఈ పొలిటికల్ సైన్స్ పేపర్ పాస్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇవాళ మీకు నేను కొంచెం సేపు అయినాక రేపటి బిజినెస్ స్టడీస్ పేపర్ పెట్టబోతున్నాను. దాన్ని కూడా మీరు ఫాలో కండి. రేపు ఖచ్చితంగా బిజినెస్ స్టడీస్ కూడా మనం చెప్పిన దాంట్లో నుంచి 70% వస్తాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్.